శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గృహంలో ఎటువంటి తరహా వినాయక స్వరూపాలు ఉండాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, మధ్యాహ్నం 3:44 వరకు. నక్షత్రం చిత్త, ఉదయం 8:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, బుధ శుక్రులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు ఆర్థికపరమైన విషయాల గురించి, వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అనుకున్న పనులన్నిట్లోనూ కూడా వీరికి ఆలస్యం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీరి యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళకి గుర్తింపు లభించట్లేదని, లేదా వీరు అనుకున్న విధంగా పనులు సానుకూలంగా పూర్తి కావట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం భాగస్వాములతోటి ఇబ్బందులు లేదా తగువులు లేదా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి మాత్రం ఈరోజు సానుకూలత అనేది గోచరించటం లేదు. అయితే సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు కోర్టు విషయాలు కానీ, లేకపోతే ఇతర భూ సంబంధమైన వ్యవహారాలు కానీ ముందుకి సాగటం లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం వినటం, చదవటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటు ఆశించిన విధంగా పనులు పూర్తి కావడానికి మీరు ఎక్కువగా శ్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శత్రువులపైన విజయాన్ని సాధించే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం, అలాగే మీ నిర్ణయాలకు తగినట్టుగా మీరు పనులు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో మాత్రం మీకు జాప్యం కలగటం కానీ, వాయిదా ఉండటం కానీ మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ముఖ్యంగా క్రీడాకారులకి మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక వీటితో పాటు సినీ రంగంలో ఉన్నవారికి, ఐటీ రంగాలలో ఉన్నవారికి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. నూతన వ్యాపారాల కోసం కానీ, లేదా నడుస్తున్న వ్యాపారం గురించి మీరు అధిక రుణాలు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు మాత్రం ఈరోజు గణపతి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితులలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పట్టుదలతోటి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు తగిన విధంగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి వారు కోరుకున్న విద్యా సంస్థలలో అడ్మిషన్లు లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఈరోజు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం, కోరిన విధంగా ఆర్థిక అభివృద్ధి కూడా వీరికి గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం వీరి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగం గురించి ఆరాటపడటం కానీ, లేకపోతే ఆలోచించే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కుటుంబ వృద్ధి కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలాగే
ఉద్యోగంలో కూడా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉన్నా ఆర్థికంగా మాత్రం వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా వ్యాపారస్తులు మాత్రం వ్యాపార పరంగా ఇబ్బంది పడే అవకాశం అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారు గనక వ్యాపారం చేస్తున్నా లేక వారు ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు రావటం, స్థానచలనం, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసమని చెప్పి మీరు దైవారాధన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, అలాగే ఇతర వృత్తులలో ఉన్నవారు, క్రీడాకారులు, సినీ యాక్టర్లు వీరు ఎక్కువగా ఈరోజు వీరి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి, అలాగే దీంతో పాటు వీరి యొక్క వృత్తి వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు మాత్రం నూతన వ్యాపారాల కోసమని, నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి జాప్యం కలిగే అవకాశాలు లేదా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి, మానసిక ప్రశాంతత గురించి మాత్రం మీరు ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో మంచి మార్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీరు గనక పెట్టుబడులు పెట్టాలన్నా లేకపోతే స్టాక్స్లో వాటిల్లో పెట్టుబడులు పెట్టాలన్నా ఈరోజు మీకు ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు సంకట నాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఏ పనులైతే అవ్వట్లేదని మీరు బదరపడుతున్నారో, బాధపడుతున్నారో ఆ పనులకి సంబంధించి మీరు కృషి చేయటం కానీ, ఆ పనులకి సంబంధించి ఇతర వ్యక్తులతోటి సంప్రదించటం కానీ గోచరిస్తోంది. వృత్తిరీత్యా మీకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు వారు ఆశించిన విధంగా పనులు కాకపోవటం కానీ లేదా పనులకి సంబంధించి వీరు అధిక ఒత్తిడికి గురవటం కానీ గోచరిస్తోంది. కోర్టు విషయాలలో కూడా సానుకూలత అనేది లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు అధిక శ్రద్ధను కనపరచాలి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితులలో మీకు చెప్పుకోదగిన మార్పులు అనేవి కనపడుతున్న ఖర్చులని అధిగమించడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. జీవిత భాగస్వామికి సంబంధించి ఆరోగ్యము, అలాగే వారి యొక్క వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో అజాగ్రత్తగా ఉండటం కానీ, లేకపోతే తగిన విధంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వలన ఇబ్బందికి గురవటం కానీ, లేకపోతే ఆర్థిక నష్టం కలిగే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు మాత్రం శ్రమ అధికంగా ఉంటుందని గమనించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి లేకపోయినా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం, అలాగే పనులు నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం ఈ రోజు అనేక విషయాలలో చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈ రోజు దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటం, అలాగే
ఈఎంఐలు లేకపోతే బాకీలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం చేయటం, స్థిరాస్తుల గురించి ఆలోచన చేయటం, స్థిరాస్తుల అమ్మకాల గురించి ప్రయత్నం చేయటం, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా లేదా కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం గురించి, వారి ఆరోగ్యం, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితం, వీటి గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా విద్య పట్ల శ్రద్ధ అవసరం. వీరు కోరుకుంటున్న విద్యా సంస్థలలో వీరికి అడ్మిషన్లు రాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ పెట్టుబడుల గురించి మాత్రం ఈ రోజు ఈ రాశి వారు పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈ రోజు శ్వేతార్క గణపతిని ఆరాధన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలన్నా, ఇతర ప్రదేశాలకు వెళ్లాలన్నా కూడా వారికి ఈ విషయాలలో ఆటంకాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి మాత్రం చదువు పట్ల ఏకాగ్రత అవసరం. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి వారు ఆశించిన విధంగా వారికి ఉత్తీర్ణత రాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగ రీత్యా మీకు శ్రమ అధికంగా ఉండబోతోంది. మీ యొక్క స్థిరాస్తులకి సంబంధించి వాటికి సంబంధించి ఎటువంటి రిపేరింగ్ వర్కులున్నా, లేకపోతే స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తున్నా వాటిల్లో మాత్రం ఆలస్యం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈ రోజు పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనబరచరు. అలాగే స్టాక్స్ కానీ లేకపోతే స్పెక్యులేషను, ట్రేడింగు, వీటిపైన కూడా మీరు ఆసక్తి కనబరిచే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ రోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే మీ యొక్క కుటుంబ పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి సంపద గురించి లేదా మీ స్థిరాస్తులు గనక అద్దెలకు ఇవ్వాలి అని మీరు ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు చక్కటి గుర్తింపు లభించటం, అలాగే దీంతో పాటు మీ ప్రతిభా పాఠవాలకి సంబంధించి నలుగురు మెచ్చుకోవటం, అలాగే మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ రోజు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు ఉన్నా, శారీరకంగా అలసట ఉన్నా వీరికి మాత్రం వ్యాపార పరంగా, ఆర్థికంగాను వ్యాపారాభివృద్ధి రెండూ కూడా గోచరిస్తున్నాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరికి మాత్రం హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం, లేక బదిలీలు లాంటివి ఉండటం, లేదా హఠాత్తుగా వీరికి ఉద్యోగం లాంటివి పోయే అవకాశాలు కూడా ఉంటాయి కనుక వీరు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈ రోజు మహాగణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు, దీంతో పాటు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. లిటిగేషన్లు కానీ లేకపోతే ఇతర భూ సంబంధమైన వ్యవహారాలలో ఇబ్బందులు పడుతున్న వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న ప్రతి చర్య కూడా వారికి సత్ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో ఈరోజు అనుకూలత ఉండటం, అలాగే పాత బకాయిలు లాంటివి తీర్చటం, దీంతో పాటు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఆర్థికాభివృద్ధి ఉండటం మీకు ఆనందాన్ని మాత్రం కలిగిస్తుంది. మొత్తం మీద ఈరోజు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటం లేదా నదీ స్నానాలు చేయటం ఇవన్నీ కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు ముందరి నుంచి ఏవైతే చేస్తున్నారో వాటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలే గోచరిస్తున్నాయి.
ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతి ఆరాధన చేయటం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వీరు ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. పాత బకాయిలు తీర్చడం కోసమని కొత్త రుణాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తులు లేదా నగదు ఇలాంటివి మీరు బ్యాంకుల్లో పెట్టి వీటికి సంబంధించి మీరు రుణాలు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, వారి విద్య, వీటి మీద మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వారికి సంబంధించి మీరు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అలాగే మీరు ఆశించినట్టుగా ఆర్థికాభివృద్ధి లేదు అనే నిరాశ మాత్రం మీలో గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా వ్యాపారస్తులు, ముఖ్యంగా ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకపోతే కోల్, పెట్రోల్, డీజిల్, అలాగే ఎలక్ట్రిసిటీ రంగాలలో ఉన్న వారికి, దీంతో పాటుగా ముఖ్యంగా క్రీడాకారులకి, వీరందరికీ కూడా ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కన్స్ట్రక్షన్స్లో ఉన్న భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్న ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం మీకు నిరాశని మాత్రం కలిగిస్తుంది. అలాగే మీరు అనుకున్న విధంగా వీటిల్లో ఎక్కడా కూడా పురోగతి లేదు అనే భావన కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క 12 నామస్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గృహంలో ప్రత్యేకమైన వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. గృహంలో సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవాలంటే గణపతి స్వస్తికు ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పాదరస గణపతి విగ్రహాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని గణేశ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఆవు పాలతో పాదరస గణపతి విగ్రహానికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే గణపతి దృష్టిదోష నివారణకు కూడా విశేషంగా సహకరిస్తాడు. కాబట్టి దృష్టిదోష నివారణ గణపతి చిత్రపటాన్ని ఇంటి సింహద్వారం పైభాగంలో బయట వైపు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దృష్టిదోషాలన్నీ తొలగిపోతాయి. ఎరుపు, నారింజ కలిసినటువంటి గణపతి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఏర్పాటు చేస్తే చేస్తున్న పనిలో ఉత్సాహం పెరుగుతుంది. నాట్య గణపతిని ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా గృహంలో సానుకూల శక్తులను పెంపొందింపజేసుకోవచ్చు. శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకములు ఎంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేశారు అన్నదానితో సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి వారు చాలా పెద్ద పెద్ద స్తోత్రం చేస్తారు, ఒక్కొక్కసారి చాలా చిన్న శ్లోకం చెప్తారు. కానీ ఆ చిన్న శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని పొదుగుతారు. సుబ్రహ్మణ్య భుజంగం అని ఆయన ఒకానొకప్పుడు ఒక స్తోత్రం చేశారు. ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు. అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపుటున్న ద్రవిడ దేశంలో ఉంది క్షేత్రం. ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు. ఆయన ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తూ బహు చిన్న శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు. అందులో సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే
విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం అన్నారు. నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక. ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్యుల వారు. ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు, ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి, చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా కూర్చుంటాడు, చెయ్యి ఎలా పెడతాడు, ఏం చేస్తాడు, ఇవి చెప్తారు. విఘ్నేశ్వరుడి మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయీత్ సర్వవిఘ్నోపశాంతయీత్. శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు. విష్ణుం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు. శశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు. చతుర్భుజం 4 చేతులతో ఉంటాడు. ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు. ధ్యాయీత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయీత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు. సాధారణంగా దేవతలని ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి. కానీ శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం విఘ్నేశ్వరుడి మీద. ఆయన ప్రారంభం చేస్తూనే సదా అంటూ మొదలుపెట్టారు శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అన్నారు. అద్రి అంటే కొండ, విఘ్నాద్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు. ఆ విఘ్నము అంటే అడ్డు రావడం, ప్రతిబంధకం. అంతంత ప్రతిబంధకాల్ని అంతంత విఘ్నాల్ని తీసేస్తాట. ఎవరు తీసేస్తారు? సదాబాల రూపా అపి. సంస్కృతంలో అపి అంటే అయి ఉండి కూడా అని అర్థం. సదాబాల రూపా అపి అయి ఉండి, ఎలా ఉండి కూడా అంటే సదా ఎప్పుడూ బాల రూపా, చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు.